I am a teacher. As a teacher, I have come here. ఎవరైనా సరే ఇది స్కూల్కి కనుక నన్ను పిలిస్తే నేను గెస్ట్గా ఫీల్ అయి రాను. I worked as a teacher in All Saints High School for 13 years as a music teacher. So I was with children for 13 years in the school. Morning 9 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock దాకా నా లోకమంతా పిల్లలే. భగవంతుడు మనకి అద్భుతమైన సృష్టిని చేశాడు. మనల్ని పుట్టించాడు భూమి మీద. ఊరికైనా పుట్టించి వదలలేదు. మనకు కావాల్సిన అన్ని భూమి మీద ఇచ్చాడు. వాటన్నిటినీ చూపించే జ్ఞానాన్ని ఇవ్వడానికి మనకు ముఖ్యంగా ముగ్గురిని ఇచ్చాడు. ఒకటి తల్లి, తండ్రి, తర్వాత గురువు. ఈ ముగ్గురు మనకి భగవంతుడు ఏం చేశాడు అవన్నిటినీ చూపించారు. చూపించేవాళ్ళు వీళ్ళే. వచ్చి ఇది అని చెప్పడు. ఈ ముగ్గురు రూపంలోనే మనకి భగవంతుడు హెల్ప్ చేస్తాడు. ఒకటి తల్లి, రెండు తండ్రి, తర్వాత గురువులు, టీచర్స్ ఆఫ్ డిఫరెంట్ సైన్సెస్. వీళ్ళ ముగ్గురి గురించి స్కూల్ని గౌరవిస్తామో, వాళ్ళ గొప్పతనం తెలుసుకుంటామో ఇంకా మనకు తిరుగుండదు. ఇంకా మిగతా అన్ని ఆల్ అదర్ థింగ్స్ ఫాలో, అన్నీ ప్రాపర్గా ఫాలో అయిపోతాయి. తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉంది. ఒక ఊరు బాగుండాలన్నా, ఒక రాష్ట్రం బాగుండాలన్నా, దేశం బాగుండాలన్నా, ప్రపంచం బాగుండాలన్నా, టోటల్ యూనివర్స్ బాగుండాలన్నా దానికి బాధ్యులు ఈ ముగ్గురే. మనం ఎవరిని బ్లేమ్ చేయకూడదు. బిజినెస్ వాళ్ళని కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, నాయకుల్ని కానీ ఎవరిని బ్లేమ్ చేయకూడదు. మనం ఈ ముగ్గురే మెయిన్ రీజన్. తల్లి, తండ్రి, గురువు. అందులో ఫస్ట్ కమ్స్ తల్లి. మదర్ ఈజ్ ద ఫస్ట్ గురు అండ్ గురు ఫర్ ఎవర్. ఈ తల్లిదండ్రులు అనేవాళ్ళు, తల్లి ఫస్ట్ గురువు, తండ్రి తర్వాత ఈ తల్లిదండ్రులు చూపించిన మిగతా గురువులు ఉంటారు. తల్లి మాత్రం మొట్టమొదటి గురువు. ఉగ్గు పాలతోనే పిల్లలకి బోల్డంత వొకాబులరీ నేర్పిస్తుంది తల్లి. గుడ్ బ్యాడ్ అంతా ముందే నేర్పించేస్తుంది తల్లి. ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడద్దు, ఎలా నడవాలి. మదర్స్ రోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడున్న తల్లులందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ రోల్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే ఉగ్గు పాలతోనే వాళ్ళకి మంచి చెడుని ఇన్కల్కేట్ చేసేది మీరే. అలాగే తండ్రి, ఇంకా తండ్రి వాళ్ళ లైఫ్ని అంతా ప్లాన్ చేస్తాడు. మా అమ్మాయి ఏ స్కూల్లో చదువుకోవాలి, చాలా ఎంక్వైరీ చేస్తారు. బోర్డు అంతా ఎంక్వైరీ చేసి గృహ స్కూల్లో చేర్పిస్తారు. ఊరికైనా చేర్పించరు. అది యువర్ డాడ్ అంటే ఒక తండ్రి చేసే పని. అది బోర్డు స్కూల్స్ని ఎంక్వైరీ చేస్తారు. అలా తల్లి, తండ్రి ఆ పిల్లల భవిష్యత్తు మొత్తం డిజైనర్స్ వాళ్ళు. దాని తర్వాత ఒక్కొక్క టీచర్, ఒక్కొక్క గురువు వాళ్ళ స్కూల్స్లో వాళ్ళ బాధ్యతని నిర్వహిస్తారు. దే టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ చైల్డ్.